హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో మనం నెహ్రూ జులాజికల్ పార్క్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడ ఉందంటే చార్మినార్ సైడ్ ఉంది. అంటే హైదరాబాద్ బిగ్గెస్ట్ పార్క్ అది. చాలా యానిమల్స్ ఉంటాయి, లాయను ఇంకా క్రొకొడైల్, చాలా యానిమల్స్ ఉంటాయి ఆడ. రోజు పోయి చూద్దాం. చలో పోదాం. బైక్ కూడా ఎంట ఉంది. చలో రైట్. సో రెడీ, ఇక్కడ నుంచి ఇక బైక్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇక పోదాం. మనం 27 కిలోమీటర్ ఏమో ఉంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కేపీహెచ్బి నుంచి పోవాలి. సో చలో పోదాం. సో ఇప్పుడు మనం కేపీహెచ్బి మెట్రో దగ్గర ఉన్నాం. కింద చూడవచ్చు, మీరు మెట్రో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రోడ్ ఎప్పుడైనా నేను వచ్చేది. ఇప్పుడు మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇక లెఫ్ట్ చూస్తే ఎర్రగడ్డ మార్కెట్, స్ట్రేట్ పోవాలి మనం కోటీశ్వర్ రోడ్కి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడండి ఒకసారి ఎంతగానో ట్రాఫిక్ ఉందో. సో ఇక ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే కోటి చార్మినార్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే కోటి వస్తుంది, చార్మినార్ కాదు. మనం రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. వచ్చేసినాం మనం పార్క్ దగ్గరికి. చూడవచ్చు ఇక లెఫ్ట్ రైట్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్లా కిందికి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి మనం ఇప్పుడు. సో ఎంటర్ అయినాం పార్క్ లోపలికి. బోర్డు చూడొచ్చు. ఇప్పుడు పార్క్ చేసుకున్నా. సో ఇక ఇది టికెట్ కౌంటర్. 100 రూపీస్ టికెట్ అంట. టికెట్ తీసుకున్నాం ఇప్పుడు మనం. సో ఇట్లా స్ట్రైట్ పోవాలి. రైట్ పోతే మనకు లోపల ఎంట్రీ ఉంటుంది. సో ఇక లెఫ్ట్లో ఇక్కడ బ్యాగ్లు అలౌ లేదంట. లోపల బ్యాగులు ఇక్కడ పెట్టి పోవాలంట. 30 రూపీస్ ఏమో ఉంటుంది దానికి. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి మనం ఇప్పుడు. ఇలా ఎంటర్ అవుతా స్కాన్ చేస్తారంట అక్కడ. మనీ తీసుకున్న తర్వాత స్కాన్ చేసి పంపిస్తారంట. చూడండి ఒకసారి జులాజికల్ పార్క్ ఇదే. చూడండి ఒకసారి ఎట్లా అంటే ఎటు నుంచి స్టార్ట్ చేయాలి అర్థమైతే లేదు. రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా అనేది. సో ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఎవరికైనా అడుగుదాం కొంచెం. సో ఇక్కడ మ్యాప్ ఉంది, మొత్తం చూపిస్తుంది ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఇట్లా రైట్ ఇట్లా పోదాం అనేది ఆలోచిస్తున్నా. సో చూద్దాం ఎట్లా పోదాం అనేది. చలో. చాలా పెద్ద తాబేలు ఉంది అక్కడ. చాలా పెద్ద అక్కడ. ఇంకా ముందర పోదాం. దాని పేరు అడ్లరా పెద్ద తాబేలు. అడ్లప్రా పెద్ద తాబేలు. ఇక చూద్దాం ముందర ఏమున్నాయి. బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది, చూద్దాం. రైట్ లెఫ్ట్ రెండు చూడాలి. కోతులు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. ఇంకా ముందర ఇంకా చూస్తాం ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసినా కదా, ఇంకా ఉంటాయి ముందర చాలా. చలో చూద్దాం. ఇప్పుడే కోతుల సెక్షన్ ఉంది అనుకుంటా. ఇది ఎక్కువగా కోతులు లేవు ఇక్కడ, తక్కువనే ఉన్నాయి. ఇంకా పోవాలి లోపల. మీద ఒక వెహికల్ ఉంటుంది కానీ నేను నడుచుకొని చూడననే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూస్తాము. ఆ వెహికల్ మీద అంటే ఇట్లా తిరిగి చూస్తామంట అంతే. సరే నడిచి ప్రిఫర్ చేసుకోండి, నడిస్తే బాగా వస్తుంది. అన్నీ చూస్తారు ఆగి. 37 సంవత్సరాలు అంట. వెళ్ళిపోయింది అది రాదిగా. చలో. 37 సంవత్సరాలు అంట ఆ కోతికి. ఇప్పుడు చూసారు కదా మీరు, చాలా పెద్దగా ఉన్నది. పోదాం, ముందర ఉన్నాయి. ఇది సర్వర్ క్యాట్ అంట. 10 to 20 years పెద్దది, అంటే 20 years అంట దానికి. చూడండి మొత్తం పులిలా, చీతలాగానే ఉంది అది. వైట్ పులి ఉంది ఇక్కడ, చూడండి. సరే మీకు కనిపిస్తుంది. ఇగో వైట్ పులి ఏం మాత్రం ఉందా అది. వైట్ జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా, సినిమాల్లో చూడడమే. ఒకనికే టార్గెట్ చేస్తుంది అది.
కానీ ఎక్కువ తక్కువ చేస్తే వచ్చి తినేస్తుంది అది. చూస్తుంది అమ్మ ఏముందా అది. చూడండి ఆకలిగా ఉన్నట్టుంది. అంటే రోజుకి 20-30 కిలోలు చికెన్ ఇస్తారంట వాళ్ళకు మాంసము. టైగర్ని చూసేసినాం. ఇంకా ముందర పోదాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా ముందర మస్తు మస్తు ఉన్నాయి, పోయి చూడాలి, చూద్దాం. చలో. ఇంకో పులి ఉంది, అక్కడ ఉంది, లోపల ఉంది. అది వచ్చేస్తుంది. అది టైగర్, రియల్ టైగర్. అది వైట్ టైగర్ కాదు, ఇంకొకటి టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ అంట. ఏమన్నా బెంగళూరు కదా, బెంగళూరు. బెంగాల్ టైగర్ అంటే పెద్ద పులి. బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ అంటే పెద్ద పులి. మన ఇండియా పెద్ద పులి అంటే చూడండి ఒకసారి. వస్తుంది, చూపిస్తా. ఇగో వస్తుంది. వచ్చి తినేయగలదని అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు తాగడానికి వస్తుంది. చూడండి, బెంగాల్ టైగర్ అంటుండే. మీరేమరా వస్తూ పోతూ ఉంటారు పర్మనెంట్ నేను ఇక్కడనే అని. ఎందుకు వస్తలేదు, అది లైట్ తీసుకుంటుంది అందరికి. కంటిన్యూ చేద్దాం, ఇక అది రాదని తెలుసు. ముందులో చూస్తుందాం ఏమేమి ఉన్నాయి అనేది. పాక్ నక్కలు కూడా ఉన్నాయి ఆశాఖండంలో అంట. అది ఫస్ట్ టైం నక్కల్ని కూడా చూడడం. స్కూల్లో అప్పుడు చదివినప్పుడే తెలుసు, రియల్గా ఇప్పుడు చూడలేవు. వీడియోలో కూడా చూసిన అప్పుడప్పుడు. సరే రియల్గా చూడండి. 2 ఉన్నాయి చిన్నవి. పబ్లిక్ అంటే ఫుల్ ఉన్నారు, ఫుల్ రష్. చాలామంది వచ్చారు ఈ పార్క్కి. అంతగానం ఉందని నాకు తెలియదు, కానీ ఫుల్ రష్. అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే వచ్చిండ్రు. నేను కూడా సజెషన్ చేస్తా, అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే రండి. ఎందుకంటే వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేస్తారు మంచిగా. మధ్యలో ఇంకా చూద్దాం, ఒక జింకలు అవి ఉన్నాయి, చూపిస్తా. ఇంకా చూద్దాం, చాలా ఉన్నాయి. పార్క్ మధ్యలో ఒక గుడి ఉంది. జింకల్ని చూస్తారా? చూడండి, జింకల్ని కూడా చూపిస్తా ఇప్పుడు. జింకలు ఉన్నాయి, మస్తు జింకలు ఉన్నాయి. చూడండి, అక్కడ అంటే చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కనిపిస్తలేదు, చాలా దూరం ఉంది అది. ఇలా దగ్గర పోయి చూపిస్తా. వీటి పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇంకొకటి ఏదో ఉంది, వీటి పేరు నాకు తెలుస్తలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా వీళ్ళని. ఇది వాళ్ళ పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్లో చేయండి, నేను కూడా తెలుసుకుంటా. జింకలు ఉన్నాయి. నీకు ఒక గుంపు ఉందన్నా కదా, జింకలు చూపిస్తా చూడండి. ఇక్కడ ఉన్నాయి అవి, ఫుల్ జింకలు ఉన్నాయి. మహా అయితే దీంట్లో ఒక 50-100 జింకలే ఉంటాయి. సెక్షన్ ఉంది దానికోసం, చాలా పెద్దగా ఉంది అది. చూడండి, వైట్ నెమలి 3 ఉన్నాయి ఇక్కడ. వైట్ నెమలి చూడండి. నెమలి ఇంకా వేరే కలర్ లేవు, జస్ట్ వైట్ కలర్ ఉన్నాయి. రంగుల కలర్ కూడా చూసినాం అడవిలో పోయినప్పుడు. మా సైడ్ ఉంటాయి మస్తు. ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేవి. చూడండి, ఇప్పుడు ముందు మనం ఎలిఫెంట్లను చూడడానికి పోతున్నాం. ఎలిఫెంట్ డూ నాట్ ఎంటర్ అంట. ఎలిఫెంట్లు ఉన్నాయి, ఉన్నాయి 2 పెద్ద ఉన్నాయి ఎలిఫెంట్లు. పెద్దది ఉంది, ఇదేమవుతుందో. పెద్ద ఎలిఫెంట్ ఉంది అక్కడ. ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఆసియన్ అంట. ఆఫ్రికన్, ఆసియన్ 2 ఉన్నాయి. ఇక 3 ఉన్నాయి ఇక్కడ. ఎలిఫెంట్లని కూడా చూసిన ఇంతకుముందు, కానీ పార్క్లో చూడడం ఇదే మొదటిసారి. వాళ్ళ కోసం చాలా పెద్ద సెక్షన్ ఉంది. చూడండి, దగ్గర పోయి చూపిస్తాం మీకు ఎలిఫెంట్లను. ఇంకా ముందర ఇంకా చూస్తాం, ఏమేమి ఉన్నాయో తెలియదు ఇంకా నాకు. ఎలిఫెంట్లను ఇంకోసారి చూసుకోండి దగ్గర నుంచి. 3 ఉన్నాయి ఇక్కడ. సఫారీ పార్క్ డ్రైవింగ్ అంట. అంటే ఇక్కడ నుంచి మనకు జంగల్ ఉంటుందంట ఫుల్. మన బస్సులో తీసుకుపోతారంట. టికెట్ తీసుకున్నా ఇప్పుడు 100 రూపీస్ అంట. ఏసీ, నాన్ ఏసీ ఏమో 100, ఏసీ ఏమో 150 అంట.
నాన్ ఏసీ బస్ అవి ఉన్నాయి. టికెట్ ఎందుకంటే 20 మినిట్స్ ఏమో జంగల్ సఫారీ చేపిస్తారంట. బస్సులో నాన్ ఏసీ ఏసీ రెండు ఉంటాయి. 20 మినిట్స్ చేపిస్తారంట బస్ సఫారీ. సో ఇగో కంటిన్యూ చేద్దాం, పోదాం, ఎట్లా ఉంటుంది చూద్దాం అందరం. సో ఇగో బస్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇగో ఎక్కుతున్న బస్ లోపలికి నేను. లాస్ట్ వన్ సీట్ అంట. బస్ ఇది చాలా విచిత్రంగా ఉంది బస్సు. ఎంతమంది పొందుకున్నారో నేను ఒకనే కాబట్టి నాకు లాస్ట్ కూర్చోబెట్టింది. బస్సు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇక పోతున్నాం. ఇక్కడ గేట్ వస్తుంది అంటే మొత్తం ఇది మన అడవి అంట. సో ఇక గేట్ ఓపెన్ అయింది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అవో లోపల పోవాలి. ఇక్కడ లేక్ ఉంది, మొత్తం అడవిలాగా ఉంది. ఇక్కడ ఫుల్ ఉన్నాయి. మొత్తం అడవి, జింకలు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. లయన్ ఇక్కడ ఉంది. ఇగో పెద్ద లయన్ ఇక్కడ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఉంది. పెద్దది, అది చాలా పెద్దది. పెద్ద అంటే పెద్ద లయన్ ఇది. ఇంకా ఉన్నాయి లోపల, చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇంకో లయన్ ఉంది అక్కడ చూడండి, జూమ్ చేస్తా. 20 మినిట్స్ అంట, ఇంకా ఉంది ముందలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. జూమ్ కర్కే దేఖో. ఎక్కడ ఉందన్నా? రైట్ సైడ్ లేదు. ఇక్కడ ఏముంది అన్నాడు? టైగర్ జోన్ అంటున్నాడు. టైగర్ జోన్. ఓకే ఓకే, టైగర్ జోన్. టైగర్ రోడ్ మీద ఉంది. ఇక చూడండి ఏ మాత్రం ఉందా అమ్మ, ఫుల్ అది ఫుల్ బల్క్ లో ఉంది. అది డైట్ చేస్తున్నట్టుంది. ఏముంది తోడే ఏమంతగలం చూడండి. ఇంకా ముందల ఉంది, ముసళ్ళ పండుగ అన్నట్టుంది. ఇంకా ఇంకొకటి ఆడ నీళ్ళ కూర్చుంది చూడొచ్చు. ఇంకొకటి ఆడ ఉంది, ఇది ఈడ ఒకటి. అంతేం లేదు, 20 మినిట్స్. ఏమున్నాయన్న అవి? దాని పేరేంటి? బియర్ అంట. తాగేవా? కాదు సార్, వాటి పేర్లు తెలియదు నాకు. ఎలుగుబంటి. రైట్ ఎలుగుబంటి అంట. చూడండి ఒకసారి, ఇంకోసారి చూపిస్తా జూమ్ చేసి. జస్ట్ బుక్ లో చూడడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. సినిమాలో కూడా చూసినా ఒక్కొక్కసారి. ఇంకా ఉన్నాయి లోపల. 100 వర్త్ అనిపిస్తుంది. మాక్సిమం 100 జింకలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఎంట్రన్స్ లో. అయిపోయింది 100 రూపీస్ కంప్లీట్. బయటికి పోతున్నాం. ఇంకా ఉన్నాయా? అయిపోయిందా? ఓ గయా, కంప్లీటెడ్. 20 మినిట్స్ జంగల్ ఫరారీ. ఇంకా ఉన్నాయన్నా? బల్క్ బాహుబలి బల్లల దేవుడు కొడతాడు. అదే ఫుల్ బల్క్ లో ఉన్నాయి. బల్లాల దేవుడు బాహుబలిలో కొడతాడు వాటిని. ఇప్పుడే మనం బస్ దిగినాం. బస్ దిగినాక ఇంకా ఇక్కడ ఉన్నాయంట, అంటే స్నేక్స్, జిబ్రాస్ ఇంకా ఉన్నాయంట. చూద్దాం. వర్షం పడేటట్టు ఉంది. వర్షం పడుతుందేమో. ఫుల్ మబ్బు అవుతుంది. అక్కడ ఉండే మ్యాపే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడున్నామంటే మనము మ్యాక్సిమం ఇక కోర్స్ అని ఉంది కదా, అక్కడ ఉంటాం ఇప్పుడు. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇప్పటివరకంటే చాలా జంతువులని చూసినాం. ఇంకా ముందలు ఏమేమి ఉందో చూపిస్తా మీకు. చూడండి, వర్షం పడేటట్టు ఉంది. పడుతుందేమో ఏంటో అర్థం అవుతలేదు.
వర్షం పడితే కొంచెం సేపు ఆగాల్సి ఉంటుంది మనం. పక్షులు ఉన్నాయి చూడండి ఒకసారి. పక్షుల పేర్లు తెలియదు నాకు, కానీ మస్తు పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూద్దాం ముందల ముందల ఏమేమి ఉన్నాయో. పచ్చ పచ్చని చెట్టులో ఉంది ఇది, చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే బ్యాక్ సైడ్ జిబ్రా కూడా ఉందంట. ముందర చూద్దాం ఇంకా మనం. జిబ్రా జిబ్రా చూద్దాం. జిబ్రా, స్నేక్, క్రొకోడైల్ అన్నీ ఉన్నాయంట. రైట్ చూపిస్తున్నాన్ని. ఈ రైట్ అర్థమైతలేదు. జిబ్రా ఉంది ఇక్కడ. జిబ్రా చూపించాలా మీకు? జిబ్రా బోర్డు ఇది. చూద్దాం జిబ్రాని. అక్కడ ఉంది జిబ్రాస్. ఫుల్ అంటే చాలా దూరం ఉన్నాయి అవి, కనిపిస్తలేవు. దగ్గరకు వస్తే కనబడవు అవి. చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేవి. ఇక్కడ ఒక ఇంకో లేక్ ఉంది, చూసి వద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. సంబర్ బేర్ అంట వాళ్ళ పేరు. ఇగో సేమ్ చాలా అవి కొమ్ములు ఉన్నాయి పెద్ద పెద్దవిగా. చూడు ఇంకోసారి జూమ్ చేసి చూపిస్తా. సంబర్ బేర్ అని అంటుండ్రు కానీ కరెక్ట్ నేను తెలియదు. ముందు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ముందల స్నేక్స్ ఉన్నాయంట. ఇంకా ఏమున్నాయో చూడాలి. మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్, కొద్దిగానే ఉందనుకుంటా. ఎక్కువగా ఉన్నాయి, మస్తే ఉన్నాయి జంతువులు, కానీ వర్షం పడేటట్టుంది. ఆల్రెడీ చినుకులు పడుతుంది వర్షము. ఏం చేస్తుందో ఏమో ఇంకా వర్షము. ఎక్కడ ఆగాలో తెలుస్తలేదు. వచ్చేసింది ఆల్మోస్ట్, అయిపోయింది అనుకుంటా మొత్తము. సో ఇంకా చూడాలి, ఇంకా ఏమైనా ఉంటే చూపిస్తా. సో ఇక్కడ జిరాఫీ కూడా ఉంది చూడండి. ఒకటే జిరాఫీ ఉంది, ఎక్కువ లేవు ఇక్కడ. ఒకటే జిరాఫీ ఉంది, చాలా పెద్దగా ఉంది అది. ఇంకేమైనా ఉంటే చూద్దాం. స్నేక్స్ ఇక్కడే ఉన్నాయన్నారు. ఇక్కడ ఉందేమో చూడాలి. ఆ స్నేక్ ని చూడడానికి టికెట్ తీసుకోవాలంట, 30 రూపాయలు పెద్దోళ్ళకి. అంటే 10 years అబో వాళ్ళకు 30 రూపీస్. ఇక 3 నుంచి 10 years అబో వాళ్ళకి 10 రూపీస్. లోపల కూడా బయట 100, అక్కడ 100, ఇంకా ఇక్కడ 30. చాలా ఖర్చులు ఉంటాయి లోపల. ఇక క్యాంటరింగ్ కాడ అంటే ఇక్కడ కూడా ఫుల్ ఖర్చులు ఉంటాయి. చూసుకోండి. ఇక మీకు చూపిస్తాను నేను స్నేక్స్ని. లోపల ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఎనకొండనా ఏ కొండ అని అన్ని కొండలు చూద్దాం లోపల పోయి. అంతే. ఇగో ఇది ఎంట్రీస్ ఆఫ్ స్నేక్స్ది. వర్షం పడుతుంది చూడవచ్చు, చినుకులు. వర్షం రోజు వచ్చేసిన అన్నట్టు ఉంది నాకు. ఇక వర్షంలోనే తీస్తున్న వీడియో. ఇక్కడ ఏదో రాసి ఉంది కానీ లోపల లేనట్టుంది. లేదు లోపల పాము, అంతా లొట్ట. ఇక్కడ లోపల పోయి చూద్దాం ఏమేమి పాములు ఉంటాయి ఏమనేవి. అయితే లేదు లోపల. ఇలా తీసుకుని మొత్తం గుహలాగా ఉంది. ఇక్కడ ఏమో ఉన్నాయి చూడవచ్చు, అనిపిస్తలేదు. లైటే లేదు లోపల. సో ఇంకా చూద్దాం. ఎంత పెద్ద పాము, ఎంత దొడ్డుగా చూడండి ఒకసారి. నిద్రపోయిందేమో పాము. ఏమో వస్తుంటారు పోతుంటారు, నా టైం ఎందుకు వేస్ట్ చేయడం, నిద్రపోదామని నిద్రపోయింది ఆ పాము. ఇంకో పాముని చూపిస్తాయి. ఇగో ఒకటి ఉంది, ఇంకొకటి. వైట్ కలర్ ఇది. ఇంకొకటి చూపిస్తా. ఇంకా చూద్దాం పాముల్ని. అయిపోయినాయి మొత్తం, అంతా ఏం లేవు ఇక్కడ పాముల్ని. నాగుపాము ఉంది, నాగుపాము ఒకటి, అది చూడండి. కింగ్ కోబ్రా అంట. అదొకటి చూపిస్తా. ఎక్కువ ఏం లేవు ఇక్కడ. లోపల లైట్ లేదు కాబట్టి చక్కగా కనిపిస్తలేదు ఫోన్లో. చూడండి కింగ్ కోబ్రా. ఉంది కింగ్ కోబ్రా. అయిపోయింది మొత్తం, గోవాలా ఉంది ఇది. సో 30 రూపీస్ తీసుకుంటుంది దీనికి. అన్ని రకాల పాములు ఉంటాయి ఇక్కడ మీకు. అన్ని చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఏం లేవు. ఒకటే ఉన్నాయి పెద్దవి. మొత్తానికి అయిపోయింది పాముల సెక్షన్. ఏమి ఎక్కువ అంతగానం ఏం లేవు, నాకేం అనిపించలే ఎంతగానం. ఏదో నార్మల్గా అడవిలో చూసినట్లు పాములు ఉన్నాయి అంటే. ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయా.
ఈ లొట్ట మొత్తం ఇంకా మామూలు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని పేర్లు రాసినాయి, ఒక్కటి కూడా ఇన్ని పేరు రాసి ఉన్నాయి కదా, ఒక్కటి కూడా కనిపిస్తలేదు ఎందుకో ఏమో. మామూలు సెక్షన్ అంటే ఒక సెక్షన్ ఉంటుంది 30 రూపీస్ దీనికి. సో మొత్తం అయిపోయింది, అంతగానే మేము లేవు ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద పెద్ద పాములు ఉంటాయేమో అని, అన్ని చిన్న చిన్న పిల్లకాయలే ఉన్నాయి అవి, ఏమంతగానే మేము లేవు. సో ఒకసారి వచ్చేటప్పుడు చూడండి, మీకు పెడతారేమో మీకోసం సపరేట్గా. నాకైతే ఎంతగానో మేము అనిపించలే. ఇంకా చూద్దాం, ఏమైనా ఉంటే ఇంకా చూపిస్తాం. సో కంటిన్యూ టు మై వీడియో. సరే బాయ్. తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వేస్తుంది, సో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జిట్ ఇగో ఇక్కడ ఉంది, బట్ ఇంకా కొన్ని ఇగో లోపల ఉన్నాయనుకుంటా. ఇక్కడ ఇట్లా ఒక రౌండ్ తిరిగి వస్తా, ఆ తర్వాత ఇక ఎగ్జిటే. సో ఇంకా చూస్తా ఏమేమి ఉన్నాయో మీకు చూపించనీకి. మనం లోపల ఎక్కడ నుంచి స్టార్ట్ అయినామో అక్కడికి ఎండ్ అయినాం. ఇదే లాస్ట్ ఇక ఎగ్జిట్ ఇటు నుంచి, ఇక ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంది. సో ఇక పోతున్నాం. మొత్తానికి అయిపోయింది మన ట్రావెల్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కలుద్దాం. బాయ్.